హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ ది వరల్డ్. అందరికీ నమస్తే అండి. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నన్ను సపోర్ట్ చేయండి. ఈరోజు మన వీడియోలో ఆనపకాయతో పచ్చడి ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తానండి. ఈ ఆనపకాయని చాలా రకాలుగా కూరలు చేసుకోవచ్చండి. ఆనపకాయ నూపిండి, ఆనపకాయ ఇగురు, పాలు పోసి ఎగిరి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి వేడివేడి కూర అయితే. అలాగే ఆనపకాయ దప్పడం, ఆనపకాయ పులుసు ఇలా రకరకాలుగా వండుకోవచ్చండి. ఆనపకాయ పచ్చడి ఈ విధంగా చేసి పెడితే ఆనపకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఆనపకాయ పచ్చడి చాలా ఇష్టంగా తింటారు. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కూడా నా వీడియోస్ షేర్ చేయండి. ఇప్పుడు ఆనపకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకుని 4-5 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఈ పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవి రెండూ కూడా కొంచెం వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. ఇవి పూర్తిగా వేడి చల్లారే వరకు ప్లేట్లో వేసి ఉంచుకోవాలి. ఇలా ప్లేట్లో వేసి పక్కన పెట్టుకుని ఉంచుకున్న తర్వాత ఇప్పుడు అదే గిన్నెలోకి ఆనపకాయ ముక్కలు, టమాటా ముక్కలు వేస్తున్నాను. 2 కప్పుల ఆనపకాయ ముక్కలకి 1 కప్పు టమాటా ముక్కలు వేసుకోవాలి. ఆయిల్ వేయవలసిన అవసరం లేదు. పచ్చిమిర్చి వేయించిన ఆయిల్తోనే సరిపోతుందండి. ఇవి మొత్తం వేగిపోతాయి. ఆనపకాయలో వాటర్ ఎక్కువగా ఉండడం వలన కొంచెం వేడయ్యేసరికి వాటర్ రిలీజ్ అయ్యి చక్కగా ఉడికిపోతాయండి టమాటా ముక్కలు, ఆనపకాయ ముక్కలు. చూడండి, వాటర్ ఇలా వచ్చిందండి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. ఆనపకాయలోనూ అలాగే టమాటాల్లో కూడా వాటర్ ఎక్కువగా ఉంటుందండి. ఆనపకాయలోనే వచ్చిన వాటర్తోనే ఈ టమాటా ముక్కలు, ఆనపకాయ ముక్కలు మగ్గిపోతాయి. ఇప్పుడు ఇందులోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేస్తున్నాను. ఒకసారి క్లీన్ చేసుకుని ఈ చింతపండుని ఇందులో వేసేసుకోవాలి. ఈ ఆనపకాయ టమాటా ముక్కలతో పాటు ఈ చింతపండు కూడా వాటర్లో కలిసి చక్కగా మగ్గిపోతుంది. చూడండి, దగ్గరికి వచ్చేసిందండి. ఆనపకాయ ముక్కలలో వాటర్ అస్సలు లేదు. ఇలా దగ్గరికి మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇదే ప్రాసెస్లో టమాటా ముక్కలు లేకుండా కూడా ఆనపకాయ పచ్చడి చేసుకోవచ్చు. ఇప్పుడు పూర్తిగా చల్లారిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. తర్వాత చిన్న సైజు పచ్చి కొబ్బరి కూడా వేసుకున్నాను. తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా అయిన తర్వాత వాటర్ అసలు వేయకూడదు. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్లోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న టమాటా ముక్కలు, ఆనపకాయ ముక్కలు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు. రైస్లోకైనా, ఇడ్లీలోకైనా, దోశల్లోకైనా చాలా బాగుంటుందండి పచ్చడి. ఇలా సింపుల్గా టేస్టీగా రెడీ చేసేసుకోవచ్చు. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు పెట్టేసుకోవాలి. ఈ తాలింపునకు స్టవ్ పై గిన్నె పెట్టుకుని ముందుగా పచ్చిమిర్చి, ఆనపకాయ ముక్కలు వేయించుకున్న గిన్నె పైలోకి నేను తాలింపు పెడుతున్నాను. ఆ గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకుని ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసి వేయించుకోవాలి. ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసి వేయించుకోవాలి. నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ రిలేటివ్స్కి కూడా నా వీడియోస్ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇందులోకి ఇంకొంచెం ఇంగువ వేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత మనం మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పచ్చడిని ఇందులోకి వేసేసుకుని మొత్తం పోపు అంతా కలిసే వరకు కలుపుకోవాలి. ఉప్పు కనుక తక్కువగా ఉంటే కొంచెం సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. అంతేనండి, ఆనపకాయ పచ్చడి రెడీ. ఆనపకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకు కూడా ఈ ఆనపకాయ పచ్చడి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు.
ఎంతో టేస్టీగా ఉండే ఆనపకాయ పచ్చడిని చాలా ఈజీగా సింపుల్గా ఎలా రెడీ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసారు కదా. అంతేనండి, ఆనపకాయ పచ్చడి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.